టాప్ 100 యూనివర్సిటీస్ లో 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలనుకుంటున్నారా? ఇండియాస్ టాప్ కాంపిటిటివ్ ఎగ్జామ్స్, ఐఐటీ, నీట్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలన్నా, ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో జాయిన్ అవ్వాలన్నా, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరీర్ కౌన్సిలింగ్ కావాలన్నా, మీ కెరీర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలనుకున్నా 25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ గారిని సంప్రదించండి. నమస్తే సార్. నేను డాక్టర్ మహేష్. ఈ వీడియోలో చాలా వండర్ఫుల్ ఆన్లైన్ రిసోర్సెస్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కోసం మేము షేర్ చేద్దాం అనుకుంటున్నాము. మనకి వరల్డ్లో బెస్ట్ యూనివర్సిటీస్ ఉన్నాయి. ఎంఐటి, స్టాన్ఫర్డ్, హార్వర్డ్ ఇలాంటివన్నీ. ఈ యూనివర్సిటీస్ ప్రొఫెసర్స్ క్లాస్ రూమ్ లెక్చర్స్ వాళ్ళు రికార్డ్ చేసి వాళ్ళ వెబ్సైట్స్లో వాళ్ళు ఉంచారు. చాలా వండర్ఫుల్ కోర్సెస్. ఫర్ ఎగ్జాంపుల్ లీనియర్ ఆల్జిబ్రా, గిల్బర్ట్ స్ట్రాంగ్ అని, కాన్వెక్స్ ఆప్టిమైజేషను, లీనియర్ ప్రోగ్రామింగు, కంప్యూటర్ సైన్స్, వండర్ఫుల్ లెక్చర్స్ ఇవన్నీ ఎంఐటి ఓసిడబ్ల్యూలో ఉన్నాయి. సిమిలర్లీ స్టాన్ఫర్డ్ ఇంజనీరింగ్ ఎవ్రీవేర్ అని, అది కూడా స్టాన్ఫర్డ్ సంబంధించిన వెబ్సైటు. అందులో కూడా చాలా వండర్ఫుల్ లెక్చర్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మిషన్ లెర్నింగ్ ఆండ్రూ ఎన్జీ అని చక్కటి లెక్చర్స్ ఉంటాయి. సిమిలర్లీ హార్వర్డ్ కూడా CS50 అని చాలా వండర్ఫుల్ కోర్సెస్ ఉంటాయి. ఈ కోర్సెస్ గురించి డాక్టర్ సతీష్ గారిని అడిగి తెలుసుకుందాం. ఇది చాలా మంచి టాపిక్ అండి. ఎందుకంటే చాలామంది పిల్లలు మనకి రిమోట్ ఏరియాలో చదువుతూ ఉంటారండి. అందరికీ మంచి కాలేజీలు రావు. చాలామంది Tier 3 కాలేజీలో చదువుతూ ఉంటారు. వాళ్ళకి చదువుకోవాలని కోరిక ఉంటుంది, కానీ ఎక్కడ చదవాలి, ఎలా చదవాలో తెలియదు వీళ్ళకి. అట్లాంటి వ్యక్తులకి డెఫినెట్గా మనకి ఇండియాలో ఎలాగైతే NPTEL అలాంటి ప్లాట్ఫామ్ మనకు క్రియేట్ చేస్తుందో, సిమిలర్గానే అంటే అఫ్కోర్స్ దానికి ముందే ఆల్మోస్ట్ మీకు 99లోనే మనకి దీనికి సంబంధించినటువంటి ఒక ఐడియాని వాళ్ళు ఫ్లో చేయడం జరిగింది. దాన్ని MIT వాళ్ళు 2001లో అఫీషియల్గా అనౌన్స్ చేశారండి ఈ ఓపెన్ కోర్సు వేరే OCW. తర్వాత 2002లో పైలట్ ప్రాజెక్ట్ కింద ఒక 32 కోర్సులు వాళ్ళు చేయడం జరిగింది. తర్వాత 2003లో 500 కోర్సులకి రావడం జరిగింది. ఇప్పుడు ఆల్మోస్ట్ 2500 దాకా వచ్చారు వాళ్ళు. 2005లో 1000 నెమ్మదిగా పెంచుకుంటూ వచ్చారు. చూసా చాలా ఆర్గానిక్ పద్ధతిలోనే పెంచుకుంటూ వచ్చారు తప్ప కంగారుగా వేది వాళ్ళు చేసుకునే విధానం లేదు. సో MITలో ఆల్మోస్ట్ ప్రతి ప్రొఫెసరు ఏదో రకంగా ఇంజనీర్లో ఉండడు. చెప్పకపోతే ఊరుకోరు, మరి ఏంటో తెలియదు, కానీ ప్రతి ఒక్కరికి కనెక్ట్ చేసేసారు దీనికి. ఇది డెఫినెట్గా డైరెక్ట్గా క్లాస్లోదే రికార్డ్ చేస్తారండి. ఇప్పుడు మీకు యాక్చువల్గా మనకి NPTEL కానీ వీటిలో ఏంటంటే సపరేట్గా రికార్డ్ చేస్తారు. వీళ్ళు అలా కాదండి. MIT ఏదైతే ఉందో డైరెక్ట్ క్లాస్లోదే రికార్డ్ చేసేస్తారు వాళ్ళు. చాలా రియలిస్టిక్గా ఉంటుంది. అంతే కదా, డైరెక్ట్ స్టూడెంట్స్ ఉంటారు, ఫ్యాకల్టీ, ఆల్మోస్ట్ క్లాస్ రూమ్ ఎక్స్పీరియన్స్ క్లాస్లోకి వచ్చినట్టు ఉంటుంది. ఇది డెఫినెట్గా ఉన్నటువంటి మేజర్ డిఫరెన్స్ కింద చెప్పుకోవచ్చు అండి. ఇంకొకటి ఏంటంటే వీళ్ళు ఎగ్జామ్స్ పెట్టినప్పుడు వీళ్ళు ఇచ్చి అసైన్మెంట్స్, క్విజెస్ కానీ లేకపోతే ఓపెన్ ప్రాబ్లమ్స్ ఏవైతే అంటారో ఎగ్జాక్ట్గా వాళ్ళకి ఇచ్చి స్టూడెంట్స్కి ఇచ్చి ఇస్తున్నారు. ఎగ్జాక్ట్లీ. ఈ యొక్క ప్రోగ్రాము ఉపయోగించుకునే స్టూడెంట్స్లో ఉన్నటువంటి ఇబ్బంది నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఇప్పుడు NPTEL అంటే సర్టిఫికేట్ వస్తుంది కదా, చదివి పాస్ అవుతూ ఉంటాడు, ప్రాక్టర్ టెస్ట్ ఉంటుంది, వీళ్ళు ఎగ్జామ్స్ పెట్టరు, క్లాసులో మీరు వినొచ్చు. ఇది ఎంతో కొంత సీరియస్నెస్ ఉండవలసినటువంటి అవసరం ఉందండి. మీరు జస్ట్ ఏదో విని ఎక్సర్సైజ్లు చేయరు, అసైన్మెంట్లు చేయరు, క్విజులు చేయరు. అలా కాకుండా నిజంగా కానీ ఫుల్ ప్లెజర్గా కోర్సు మొత్తాన్ని మీరు విని చేయగలిగితే మీకు బెనిఫిట్ ఫుల్ ప్లెజర్ వస్తుందండి. అవును సార్. ఇది వదిలేయకూడదు. ఒకటి. రెండో పాయింట్ ఏంటంటే, ఈ పర్టికులర్ దాంట్లో సంబంధించినటువంటి జనరల్గా సెమిస్టర్ టైపే ఉంటాయండి. ఇవి కూడా ఫాలా లేకపోతే స్ప్రింగ్ అనేది 12 to 14 వీక్స్ ఉంటాయి. ఇది కాకుండా ఒక 4 వీక్స్ IAP అంటామండి. IAP అంటాం అంటే ఇండిపెండెంట్ యాక్టివిటీస్ పీరియడ్ అంటాం. అది 4 వీక్స్ ప్రోగ్రామ్. సో ఇది సెల్ఫ్ ఫేస్డ్ ఉంటాయి. మనకు కావాల్సిన టైం ప్రకారం ముందుగా వెనక్కి పెట్టుకుని ముందే ఫినిష్ చేసుకోవచ్చు. కొంతమంది 1 monthలో ఫినిష్ చేస్తారు, కొంతమంది 6 months పడుతుంది. అంటే మీరు స్టార్ట్ అవ్వడం సెమిస్టర్ స్టార్ట్ అయినప్పటికీ కూడా, అంటే అఫ్కోర్స్ సర్టిఫికెట్లు అలాంటి అయితే పాస్ ఆఫ్ ఫెయిల్ అలాంటి అయితే ఉండవు, కానీ మీకు మొత్తం యాక్సెస్ అయితే వచ్చేస్తుంది మీకు. మీరు అన్నట్టుగా ఇంతకుముందు చెప్పినట్టుగా మంచి కోర్సెస్ ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు గల్బర్ట్ స్ట్రాంగ్ అని ఉండే, ఆల్జీబ్రా కానీ ఇవన్నీ ఆల్మోస్ట్ వీళ్ళ నెంబరింగ్ ఎలా ఉంటుందంటే 6.001, ఇప్పుడు ఇంట్రడక్షన్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ విత్ పైథాన్ కానివ్వండి, 6.036 తీసుకున్నట్లయితే ML ఇంట్రడక్షన్ కానివ్వండి, అంటే మీరు గూగుల్ చేయొచ్చు. 6.0425 తీసుకున్నట్లయితే మ్యాథ్స్ ఫర్ CS కానివ్వండి, 18.06 తీసుకుంటే లీనియర్ ఆల్జీబ్రా, 18.05 తీసుకుంటే ప్రాబబిలిటీ అండ్ స్టాటిస్టిక్స్ కానివ్వండి, 8.37x తీసుకుంటే క్వాంటమ్. ఇట్లాంటి కోర్సెస్ ఏవైతే మీకు ఉన్నాయో ఇవన్నీ కూడా జనరల్గా వాళ్ళ నెంబరింగ్ ఆ విధంగా ఉంటుంది. అఫ్కోర్స్ మీరు హార్వర్డ్కి వచ్చేటప్పుడు మీరు అన్నట్టుగా CS50 అనో లేకపోతే అలా ఉంటాయి, నెంబర్ సీక్వెన్స్ అట్లా ఉంటుందండి. అలాగే స్టాన్ఫర్డ్ వస్తే ఇంజనీరింగ్ ఫర్ ఎవ్రీథింగ్ అనేది చెప్పారో అట్లాగా ఉంటాయి. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ఈ పర్టికులర్ కోర్సెస్ ఏవైతే ఉన్నాయో, ఒకటి మీరు నేర్చుకున్నట్లయితే ఓన్లీ నేర్చుకుని వదిలేయకుండా వాళ్ళు క్లియర్ కట్గా అన్నీ అప్లోడ్ చేస్తున్నారు. ఎగ్జాక్ట్లీ. అంటే జనరల్గా ఏంటంటేనండి, చాలా ఇంపార్టెంట్గా ఉన్నటువంటి ఇన్సైడ్ క్లాస్లో ఉన్నది పబ్లిక్ చేయరు, కానీ చేస్తున్నారు వాళ్ళు. దట్ ఈస్ అ గ్రేట్ టచ్. నిజంగా గ్రేట్ కదండి. ఇప్పుడు ఒక్కొక్క ప్రొఫెసర్ అతను మోనోటనీ కానివ్వండి, అతనికి ఉన్నటువంటి ఐడెంటిటీ పోతుంది కదా మామూలుగా అయితే పాపం. ఇప్పుడు నా ఎక్సర్సైజెస్, నా క్విజెస్, నా అసైన్మెంట్స్, నాలెడ్జ్ నాకే ఉండాలి అనుకోకుండా
మొత్తం పనిచేస్తున్నాడు ఫ్రీ. ఎగ్జాక్ట్లీ. ఇంకోటి ఏంటంటే ఇది ఫ్రీ ఫ్రీ, ఖర్చు లేని పని. అవును సార్. లైక్ ఎన్పిటిఎల్ ఇండియా వాళ్ళది టాప్ మోస్ట్ ఆన్లైన్ ప్లాట్ఫాము, ఎంఐటి ఓసిడబ్ల్యూ సెకండ్ టాప్ మోస్ట్ సార్. Definitely. ఇంకా ఎంఐటి ఓసిడబ్ల్యూ సెకండ్ టాప్ మోస్ట్ అనమాట. ఇంకోటి ఏంటంటే 2012లో అనుకుంటాండి వీళ్ళు ఆల్మోస్ట్ ఎంఐటి వాళ్ళును లేకపోతే ఎవరైతే హార్వర్డ్ కలిసి ఈడిఎక్స్ అనేది వాళ్ళు పెట్టారండి 2012. అవును వాళ్ళు సర్టిఫికెట్లు ఇస్తారు. అవును అంటే అది ఈడిఎక్స్ ప్లాట్ఫామ్ మీద సర్టిఫికేట్స్ వస్తాయి. ఈ కోర్సులు ఫ్రీగా ఇచ్చి ఇక్కడ అవును. ఒకవేళ మీకు నిజంగా సర్టిఫికేట్ కావాలనుకున్నట్లయితే అప్పుడు దీంట్లోకి వచ్చి మీరు రిజిస్టర్ చేసుకుంటే, ఎందుకంటే మొత్తం ఆ తనలో పని తీయబడుతున్నాడు ఈడిఎక్స్. అవును మీకు ఏదో సర్టిఫికెట్లు కానీ ఎగ్జామ్ పెట్టడం కానీ, ఓన్లీ ఎంఐటి వెబ్సైట్లోకి వెళ్తే మీకు ఎగ్జామ్ సిస్టమ్ ఉండదు మీకు. బట్ అదే ఎంఐటి కోర్సుని మీరు అఫీషియల్గా సర్టిఫికేట్ కానీ తీసుకోవాలి అనుకున్నట్లయితే ఈడిఎక్స్కి రావాలి. అవును. బట్ అఫ్ కోర్స్ మిగతా యూడెమీ కోర్స్ ఏరియాలో కూడా కొంత కోర్సులు ఉన్నప్పుడు వీళ్ళకి అఫీషియల్ పార్ట్నర్షిప్ కింద పెట్టి వీళ్ళిద్దరు కలిపి మనకి స్టార్ట్ చేయడం జరిగింది. సో డెఫినెట్గా ఆల్మోస్ట్ ఒక 20 years పైన అయిపోయిందండి ఇది మనకి. ఆల్మోస్ట్ 2001 కదా నేను చదువుకున్న కొత్తలో వచ్చిందండి, జాబ్ చేసిన కొత్తలో. అప్పుడు ఆశ్చర్యంగా చెప్పేవారు, అదే ఎంఐటి కూడా క్లాసులు ఫ్రీగా చెప్పడం ఏంటి మొత్తం, అసలు చాలా ఆశ్చర్యకరంగా అంటే అనిపించింది. అంటే అలా అప్పట్లోనే, అంటే కోర్స్ అప్పటికి మనకి ఇండియా ఇంకా ఓపెన్ దీంట్లోకి రాలేదు, కానీ అప్పట్లోనే వాళ్ళు రావడం జరిగింది. తర్వాత స్టాన్ఫర్డ్ వాళ్ళతో ఇలా. అంటే నాకు తెలిసి ఫ్యూచర్లో మేబీ ప్రాబబ్లీ ఇంకా ఆన్లైన్, ఆఫ్కోర్స్ ఆన్లైన్ డిగ్రీస్ ఇప్పుడు ఇస్తున్నారు అనుకోండి, ఇంకా ఫ్యూచర్లో ఇంకొంచెం ఎక్స్పాండ్ చేస్తారని అనుకుంటున్నానండి. ఇంకా కొంచెం బెటర్గా యాక్సెసిబిలిటీ, అంటే ఆల్మోస్ట్ ప్రపంచంలో ఉన్న ప్రతి దేశంలో ఉన్నవాడు చదువుతాడండి. అవును. ఇప్పటికీ 2500 కోర్సులు ఉన్నాయి. సో ఇది చిన్న విషయం కాదు కదండి, 2500 అంటే చాలా పెద్ద విషయం. ఇంకొకటి ఏంటంటే ఎంఐటి కోర్సులో కానీ వీటిలో కానీ స్టాన్ఫర్డ్లో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఇది ఓన్లీ ఇంజనీరింగ్ కాదండి, కొన్ని కోర్సులు మీకు ఆల్మోస్ట్ ఆర్ట్స్, హ్యుమానిటీస్, మేనేజ్మెంట్ అవి కూడా పెట్టారండి వాళ్ళు. ఇట్స్ నాట్ దట్ ఓన్లీ ఫర్ ఇంజనీరింగ్ లేకపోతే ఇది మ్యాథ్స్, స్టాటిస్టిక్స్ అని కాదండి, అన్ని రకాల డిపార్ట్మెంట్స్ పెట్టారండి. అడ్వాన్స్డ్ కోర్సెస్ కూడా ఉన్నాయి, ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్స్ కూడా ఉన్నాయి. సో ఈ కోర్సెస్ మీరు ఎలా అంటేనంటే జనరల్గా రెజ్యూమ్లో పెట్టుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. బట్ త్రూ ఏడిఎక్స్ ద్వారా అయితే మీరు రెజ్యూమ్లో పెట్టేసుకోవచ్చు. కోర్స్ ఏంటి వెంట వినొచ్చు నాలెడ్జ్ కావాలంటే. ఈ పర్టికులర్ కోర్సెస్ ఏదైతే పిల్లలు వింటారో, ఇది మీకు ఆల్రెడీ ఏదైతే కోర్స్ చదువుతున్నారో యూనివర్సిటీలో అర్థం కానప్పుడు ఇది వినొచ్చు. ఎగ్జాక్ట్లీ. సర్టిఫికేట్ అక్కర్లేదు, కనీసం వినొచ్చు అవుతుందండి. సో వాళ్ళ అక్కడ ప్రొఫెసర్స్ థింకింగ్ క్యాపబిలిటీ ఎలా ఉంటుందో, వాళ్ళు ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, కంప్లీట్లీ డిఫరెంట్ సార్. కంప్లీట్ డిఫరెంట్ అండి. నేను చూశాను కొన్ని వీడియోస్ మీరు చూశాను. అసలు మెషిన్ లెర్నింగ్ అనేది దాని హిస్టరీ చెప్పుకుంటూ వచ్చాడు. అసలు మీరు ఆపలేరు ఆ వీడియోని. అది ఎట్లా ట్రాన్స్ఫార్మ్ అయింది మనకి రియల్ లైఫ్లో అది ఏ రకంగా మనకు కనెక్ట్ అవుతుంది అనేది ఆ స్టోరీ చెప్పి అవన్నీ తీసుకొచ్చి ఎక్విప్మెంట్ అనేది తీసుకొచ్చి వాళ్ళు ఎక్విప్మెంట్లు తీసుకొస్తూ ఉంటారు, టేబుల్ మీద పెట్టి చేస్తూ ఉంటారు. వాళ్ళు అన్ని ప్రతిదీ పట్టుకొచ్చి టేబుల్ మీద పెట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. ఇంట్రెస్టింగ్ క్లాసెస్ ఉంటాయి, చాలా ఇన్నోవేటివ్గా, వండర్ఫుల్గా ఉంటాయి. ప్లస్ ఓపెన్ డిస్కషన్, అంటే ఎవరైనా ఏదైనా క్వశ్చన్ అడగచ్చు, ఆన్సర్ చెప్పేటట్టుగానే ఉంటుందండి. సో ఇవి డెఫినెట్గా మంచి ఆపర్చునిటీ అండి. అంటే మీరు ఏ కోర్స్ అయినా, అంటే అఫ్కోర్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇంజనీరింగ్ చదివి పిల్లడు ఉన్నట్టండి, వాడు ఒక ఏరియాకి సంబంధించి ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్నాడు, కోర్సులో లేదు. ఫ్యూచర్లో దీనికి హైయర్ స్టడీస్ చదవాలా లేదా వెళ్ళాలా వెళ్ళకూడదనే డౌట్లు ఉన్నాయి. అలా ఎక్స్ప్లోర్ చేయడానికి ఇది ఒక ప్లాట్ఫామ్ అండి. నచ్చలేదు అనుకుంటే ఓకే వదిలే, దట్ ఈస్ డిఫరెంట్ స్టోరీ. అట్లీస్ట్ ఎక్స్ప్లోరింగ్ అన్న ఆప్షన్ ఉంది కదా. అవును. ఇప్పుడు సైబర్ సెక్యూరిటీకి వెళ్తానని 12th క్లాస్ పిల్లడు అంటే ఏం వాల్యూ వాడికి ఏం తెలియదు, ఏదో ఫ్యాన్సీగా మాట్లాడుతున్నాడు. సైబర్ సెక్యూరిటీ 2 కోర్సులు చేయరా? సైబర్ సెక్యూరిటీలో CS50లో వండర్ఫుల్ కోర్స్ ఉంది. సో అలా చేసిన అప్పుడు క్లారిటీ వస్తుంది కదండి. ముందు ఏదో ఫ్యాన్సీగా 12th క్లాస్ పిల్లడు వచ్చిన సైబర్ సెక్యూరిటీ చేస్తానంటే తల్లిదండ్రులు తెలియక సైబర్ సెక్యూరిటీ అనే కోర్సులో జాయిన్ చేసి వాడు ఇబ్బంది పడడం, మెకానికల్ అంటే ఇంట్రెస్ట్ కాకుండా వీళ్ళు యాక్చువల్గా 12th క్లాస్లో ఉన్నప్పుడు 11th ఉన్నప్పుడు కొంచెం టైం ఏదైనా దొరికితే ఇలాంటి ఎక్స్ప్లోర్ చేసి దాంట్లో ఉన్న ఇంట్రెస్ట్ని రియలిస్టిక్గా కానీ ఫైండ్ అవుట్ చేయగలిగితే ఫర్దర్గా తీసుకునే డిసిషన్స్కి ఇది సపోర్టింగ్ సిస్టమ్ కింద ఉంటుంది తప్ప ఎమోషనల్గా ఆలోచించి డెసిషన్ తీసుకోవడం వల్ల ఏమి ఉపయోగం ఉంటుందంటే నేర్చుకుంటే తెలిసిపోతుంది కదా క్లియర్గాను. సో ఆల్మోస్ట్ చాలా అడ్వాన్స్డ్ కోర్సులు ఉన్నాయండి ఇందులోను. అవును సార్, చాలా అడ్వాన్స్డ్ కోర్సులు ఉన్నాయి. ఆల్మోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులు కూడా ఉన్నాయి. సో డెఫినెట్గా ఈ కోర్సెస్ ఏవైతే ఉన్నాయో ఈ కోర్సెస్ మీరు అన్నట్టుగా స్టాన్ఫర్డ్ కానివ్వండి, ఇవన్నీ మిగతా యూనివర్సిటీలు ఉన్నప్పటికీ కూడా ఇవి పెద్ద యూనివర్సిటీస్ కాబట్టి డెఫినెట్గా కొంత క్వాలిటీ మనకు క్లియర్గా విజిబిలిటీగా కనపడుతుందండి. సో వాళ్ళ క్లాస్ కూడా చాలా ఎంథ్యూజంగా ఉంటుందండి. వాళ్ళది ఏదో ఏడుతో బాధపడతా చెప్పరండి వాళ్ళు వచ్చి క్లాస్కి వచ్చినప్పుడు. చాలా అంటే ఎనర్జెటిక్గా ఉంటారు, చాలా ఇంట్రెస్టింగ్, చాలా మధ్య మధ్యలో ఫన్ జోక్స్ ఉంటాయి, చాలా బాగుంటాయి. వాళ్ళ సెన్స్ ఆఫ్ హ్యూమర్ అదంతా వేరే డిఫరెంట్ లెవెల్లో ఉంటుంది. అది మనకి టైం పడుతుంది అర్థం కావడానికి, ఆ జోక్ కూడా కదా వెంటనే కూడా అర్థం కాదనమాట. వాళ్ళ సెన్స్ ఆఫ్ హ్యూమర్ కంప్లీట్లీ డిఫరెంట్. ఈవెన్ యూఎస్లో ఏదైనా పెద్ద ప్రొఫెసర్స్ మీరు టాక్స్, సెమినార్స్ కూడా చూసినా అదే డిఫరెంట్. అవును. అంటే ఒక నార్మల్ పీపుల్కి అర్థమయ్యి లేమెన్ భాష దగ్గర నుంచి మొదలెడతాడండి. అవునవును.
జస్ట్ లైక్ టెక్నికల్ గా మొదలు పెట్టాడు టాపిక్ అసలు. అవును సార్, ఎగ్జాక్ట్ జస్ట్ ఒక బాల్ వెళ్తుంది, లేదా బాల్ వేసాడు పిల్లోడు అని మొదలెడతాడు. చిన్న బేసిక్స్ నుంచి స్టార్ట్ చేస్తాడు. యాక్చువల్గా మీకు క్లాసెస్ చాలా భలే ఇంట్రెస్టింగ్ ఉంటుంది, చాలా క్లాసులు వినివ్వండి కదా. నేను కొన్ని కోర్సులు చేశానండి యాక్చువల్గా, మైండ్ ఫర్ స్కూల్ అని, అంటే జనరల్ టైప్ ఆఫ్ కోర్సెస్ అండి, నాట్ ఫర్ అంటే టెక్నికల్ కాదు కానీ కొన్ని కోర్సెస్ నేను చేశాను, చాలా కోర్సులు చేశాను అప్పట్లో 2016-17 టైంలో. నేను గౌహతిలో వర్క్ చేస్తున్నప్పుడు ఖాళీగా ఉండేవాడిని, దగ్గర 40-30 చేసేసాను నేను. ఎగ్జామ్స్ రాసి సర్టిఫికెట్లు కూడా తీసుకునివ్వండి. వాళ్ళ ఎగ్జామ్స్ కూడా మీరు ఎలా ఉంటాయంటే ఆబ్జెక్ట్లో మనకి 4 ఆప్షన్స్ ఇస్తారా, ఆబ్జెక్ట్ 8 ఆప్షన్లు ఇస్తారు. 7 ఇచ్చేవాడు. యూకే యూఎస్ TMUA లేకపోతే మ్యాట్ అంతా ఎక్కువ ఉంటాయండి. అంటే మీరు అంత యాక్యురసీ ఉండాలి, మల్టిపుల్ ఆన్సర్స్ కూడా ఉంటాయి దాంట్లో. నెగిటివ్ మార్క్స్ ఉండవు. నెగిటివ్ మార్క్స్ ఉండవాలండి. 8 ఆప్షన్స్ నెగిటివ్ మార్క్స్ ఉంది సార్. ప్రాబిలిటీ చాలా తక్కువ ఉంటుంది కదా. సో చాలా ఎగ్జామ్స్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా డిఫరెంట్ గా ఉంటుంది. అంటే మీరు నాలెడ్జ్ లేకపోతే ఆన్సర్ చేయలేరు. అవును, మీరు ఏదో కొట్టడానికి కుదరదు అనమాట. అంటే కొంచెం అంటే ఎంజాయ్మెంట్గా థ్రిల్లింగ్ ఉంటుంది. మోరోవర్ సెల్ఫ్ ఫేస్డ్ అండి అవి, మనకు కావాల్సిన స్పీడ్లో వినేయచ్చవి, స్పెసిఫిక్ టైము అట్లా ఏమి ఉంటుంది కాబట్టి. సో డెఫినెట్గా ఈ యొక్క మీరు అంటే MIT OSCW కానివ్వండి, స్టాన్ఫర్డ్ కానీ హార్వర్డ్ కానీ ఈ కోర్సెస్ ఏవైతే ఉన్నాయో ఎక్కడో రిమోట్లో ఉన్నటువంటి నార్మల్ కాలేజీలో చదివే విద్యార్థులు కూడా నేర్చుకోవచ్చు. ఈవెన్ అన్ఫార్చునేట్గా మన డిగ్రీ చదువుతారండి పిల్లలు కొంతమంది, ఏదైనా బయోటెక్నాలజీ, ఫార్మానో లేదా BSc, వాళ్ళు మరీ అయోమయంగా ఉంటారండి. అసలు వాళ్ళు కూడా ఇటు వాడుకోవచ్చు కదా, చూడాలి. BCA చదివి ఖచ్చితంగా చూడాలి. సో దట్ ఇస్ ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ దిస్ వీడియో. అంటే కాలేజీలో ఉన్న ఫ్యాకల్టీ ఏంటంటేనండి, మనం ఈ వీడియో ద్వారా నా రిక్వెస్ట్ ఏంటంటే ఎవరైతే ఫ్యాకల్టీ మెంబర్స్ ఉంటారో కాలేజెస్లో కానీ, దయచేసి ఇవి మీరు ఎంకరేజ్ చేయండి. అన్నీ మనం చెప్పలేం కదా, ఎంకరేజ్ చదవండి అని చెప్పేసి మీరు మోటివేట్ చేసినట్లయితే వాళ్ళు చదువుతారు. ప్లస్ ప్రాజెక్ట్స్ అసైన్మెంట్స్ ఉంటాయి కాబట్టి మీకు అదొక అడ్వాంటేజ్ ఉంటుందండి. ఇదంతా అయిపోయిన తర్వాత ఏ గిట్ హబ్ క్రియేట్ చేసుకుని పోయి ఓన్ ప్రాజెక్ట్ సెల్ఫ్ ప్రాజెక్ట్ చేయి, అక్కడ బోల్డ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. 100 ప్రాబ్లమ్స్ మీకు ఓపెన్ కోర్సులో బోల్డ్ ఉన్నాయి. వెళ్ళి మళ్ళీ చేసి అవకాశం కూడా ఉంది కదండి. ప్రాక్టీస్ చేయాలంటే ఏ కోడ్ ఫోర్స్లోకి పోయి, ఏ లీడ్ కోడ్లోకి పోయి ప్రాక్టీస్ చేయొచ్చు కదా. అంటే ప్రతిదీ కనెక్ట్ అయిపోయి ఉంటుంది. అఫ్కోర్స్ ఇక్కడ కోర్స్ నేర్చుకున్న వెంటనే మళ్ళీ ఇంకో నేర్చుకున్న తర్వాత ఇది ఎక్కడ ఉపయోగపడుతుంది అంటే లేదండి, మళ్ళీ వేరే వెబ్సైట్స్ ఉంటాయి. ఆ వేరే వెబ్సైట్స్లోకి వెళ్ళి మరి చేసి అవకాశం కూడా ఉంది కాబట్టి సెల్ఫ్గా మీరు నేర్చుకుని దానికి ఒక లిమిట్ లేకుండా చదివే అవకాశం కూడా మీకు ఉంటుందండి. డెఫినెట్గా ఇది మంచి ఆపర్చునిటీ కదా మనం తీసుకోవాలి. సార్ నేను ఐఐటీలో లెక్చర్స్ చదివాను, IIScలో కూడా చూసాను. కానీ MIT లెక్చర్స్ దే ఆర్ కంప్లీట్లీ డిఫరెంట్ లెవెల్. దే ఆర్ కంప్లీట్లీ డిఫరెంట్ లెవెల్. వాళ్ళ మ్యాథమెటికల్ అనాలిసిస్ కానీ అంటే అది డిఫరెంట్గా ఉంటుంది, కాంప్లికేటెడ్ ఉంటుంది. ఎక్స్ప్లెయిన్ చేసిన ఎంత ఈజీ అనిపిస్తుంది. అవునవును. వాళ్ళు జనరల్గా US స్టైల్ ఏంటంటే చిన్న ఎగ్జాంపుల్స్ తీసుకుని మనకు కాన్సెప్ట్స్ చెప్తారు. సో చాలా క్లారిటీ వస్తుంది. దట్ ఇస్ ద స్టైల్ ఆఫ్ టీచింగ్. అంతేనండి, మళ్ళాగా ఏదో థియరీ చెప్పి ఎట్లా మన ఏషియన్ ఆ టైప్ ఉండదు, ఏదో డెఫినేషన్స్ థియరీ అట్లా కాదు. ఎగ్జాంపుల్స్ తీసుకుని దాని ప్రాక్టికల్ ఎలా అనేది చెప్తారండి. దాని అలా దట్ ద వే దే టీచ్ అనమాట. సో అందరు చక్కగా MIT OSCWలో లెక్చర్స్ చూడండి. అలాగే స్టాన్ఫర్డ్ ఇంజనీరింగ్ ఎవ్రీవేరు, అలాగే మనకి CS50 హార్వర్డ్ యూనివర్సిటీ చక్కగా లెక్చర్స్ చూడండి. సో సార్ ఫస్ట్ లెక్చర్ అసలు ఫస్ట్ టైం నేను చూసినప్పుడు I was amazed సార్. ఆ MIT క్లాస్ రూమ్స్ ఆఫ్ ప్రొఫెసర్స్, MIT స్టూడెంట్స్, I was really amazed యాక్చువల్లీ. ఫస్ట్ టైం నేను MIT OSCW లెక్చర్స్ చూసినప్పుడు వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. ఆ ఎక్స్పీరియన్స్ మీరు అందరూ కూడా ఉండాలి. చక్కగా MIT OSCWలో లెక్చర్ చూడండి. MIT ఓపెన్ కోర్స్వేర్, ఓకే, www.ocw.mit.edu. అలాగే స్టాన్ఫర్డ్ అయితే www.SEE స్టాన్ఫర్డ్ ఇంజనీరింగ్ ఎవ్రీవేర్ .stanford.edu. ఓకేనా, చక్కగా అందరు లెక్చర్స్ చూడండి. చాలా వండర్ఫుల్ ప్లాట్ఫామ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ అండి. డాక్టర్ ఎస్ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 UPSC పరీక్షలో ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, MTech, MBA ఎగ్జిక్యూటివ్ MBA, MSc, MBA HR, MS సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీతో పాటు డాక్టరేట్ కూడా చదవటం జరిగింది. సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షలో UPSC నిర్వహించే సివిల్ సర్వీస్ పరీక్షలో 179వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్ లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్ లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్ లో 99.8%, GMAT 76 స్కోర్, ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు. ఎన్ని క్వాలిఫికేషన్ డిఫరెంట్ పరీక్షలు ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదనే చెప్పాలి. ఇలాంటి అకాడమిక్ లో పరంగా, కాంపిటేటివ్ పరంగా ఇన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జోనల్ లెవెల్లో జనరల్ మేనేజర్ అవార్డు, ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపు దక్కాయి.
అక్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ లైఫ్ టైం సేవశ్రీ అవార్డ్ ఆంధ్రప్రదేశ్ మంత్రి నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులను అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ పర్మనెంట్ మెంబర్ గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావటం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుంచి 5, 6 తరగతుల విద్యార్థుల నుంచి పెద్ద పెద్ద పీజీ, PhD కాలేజీలకు వెళుతూ విద్యార్థులకు అవగాహన కల్పిస్తుంటారు. ప్రతి విషయంపైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు. ఒక్క మోటివేషన్ తోనే కాదు, ఏది చేయాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలి అన్న విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తుంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబులే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్ పై కూడా అవగాహన కల్పిస్తుంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన IIT వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్స్ ఒక్క రూపాయి తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మన 99 టీవీ ద్వారా విద్యార్థులకు మోటివేషన్ ఇవ్వటానికి మీ ముందుకు వస్తున్నారు డాక్టర్ సతీష్ గారు.